నిర్మల్ జిల్లా కడెం మండలంలోని రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. దీంతో నిర్మల్ నుంచి మంచిర్యాల రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. కడెం మండలంలో యూరియా కొరత ఉందని రైతులు వాపోయారు. సకాలంలో యూరియా అందించి ఆదుకోవాలని కోరారు. అయితే ఇదే విషయంపై మా ప్రతినిధి అధికారులను ప్రశ్నించగా మండలంలో యూరియా కొరత లేదని తెలిపారు. అలాగే సకాలంలో రైతులకు యూరియా అందిస్తున్నామని పేర్కొన్నారు. కడెం మండలం మా గ్రామము కొత్తమతిపడిగా కడెం మండలం చెందిన వాళ్ళము. మాకు లింగాపూర్, మాసాయపేట, ఇక్కడ ధర్మాజ్పేట, గొండగూడెము, మారుమూల గ్రామాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. కానీ మాకు యూరియా కొరత చేయబట్టి మాకు రాత్రి పగలు ఈడ మేము యూరియా బత్త కొరత కొరకు నిలబడి లైన్ల క్యూలో ఉన్నాము. మాకెంతో బాధాకరం అవుతుంది. తినక ఉండి లేక మేము బాధపడుతుంటే పోలీసుల చర్య తీసుకుంటలేరు. ఈసారి నుంచి మీరు ఎట్లన్నా మా మీద దయదాల్చి మీరు గవర్నమెంట్ ప్రభుత్వం ఎట్లన్నా మాకు యూరియా కొరత లేకుండా చేయండి. మేము మీకు నమస్కారం చేస్తున్నాం సార్. మీరు దయచేసి మీరు అశ్రద్ధ చేయకూరి. కడెం మండలం అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఎప్పటిదో పోయిన ప్రభుత్వము మాకు ఇంత బాధకారం చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది దేనికైనా పింఛన్ల గాని దేనికైనా గాని మాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఖర్చులకు దానికి దీనికి ఏది పట్టించుకుంటుంది ఏ ప్రభుత్వం, ఏ సార్లు, ఏ కార్యకర్తలకు చెప్పుకున్నా కానీ మేమేం చేసుడు పైనుంచి ఆర్డర్ రాంది మేమేం చేసుడు. నా దగ్గర ఉన్నాయితే మీకు ఇయ్యాలా అని అంటారు. దండ పెడతాం మేడం గారు. కడెం మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని చెప్పేసి గత కొన్ని రోజులుగా రైతులు పంట పొలాలను వదిలేసి సొసైటీ కార్యాలయాల చుట్టూ, ఫర్టిలైజర్ల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం చాలా విచారకరం. ఇటీవలే వారం రోజుల క్రితం గౌరవ జిల్లా కలెక్టర్ గారు నిర్మల్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని చెప్పేసి పత్రికా ప్రకటన పేపర్లలో ఇచ్చినారు. కానీ ఎక్కడ చూసినా కూడా కడెం మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఈ రోజు రైతులే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితిని కల్పించినటువంటి ప్రభుత్వం కనువిప్పు కలగాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతులు పొలాల పనులు చేసుకోవాలన్నా యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడి యూరియా కొనుక్కొని మళ్లీ పోయి చల్లుకునే పరిస్థితి దాపురించింది. దయచేసి ప్రభుత్వ పెద్దలారా స్పందించాలా, రైతులకు పని చేసుకునేటటువంటి పరిస్థితిని కల్పించాలా, యూరియా కొరతను పరిష్కరించి ప్రతి రైతుకు అడిగినంత యూరియా బస్తాలను అందించేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓటీపీలో మాదిరిగా సెల్ ఫోన్లు తెచ్చుకోమంటున్నారు, వాళ్లకు ఓటీపీలు ఇవ్వమని చెప్తున్నారు. చాలా మంది రైతులకు చదువులు రావు, వాళ్ళ దగ్గర ఫోన్లే లేవు. అటువంటి రైతులకు కూడా ఫోన్లు తెచ్చుకోమనేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించి ఉంది. రైతులకు ఫోన్లు లేనటువంటి పరిస్థితుల్లో ఓటీపీ ఎక్కడికి వెళ్లి చెప్తారు? ఒక ఎకరాకు యూరియా బస్తాలు కటాఫ్లు పెడుతున్నారు. ఎందుకు కటాఫ్లు పెట్టాలా? 40 బస్తాలు పండించే ఒక రైతుకు ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా ఇస్తే ఏం సరిపోతుంది? ఎక్కడికి వెళ్లి సరిపోతుంది? పంట దిగుబడి ఎట్లా వస్తాయని చెప్పేసి ఈ రోజు రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. మా రైతాంగం బాధలు మీకు పట్టడం లేదా? గంగాపూర్, ఆలంపల్లి, మద్దిపడగ సుదూర ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి వాగులు వంకలు పొంగి పొర్లుతున్న యూరియా బస్తా కోసం కడుపు మార్చుకొని టిఫిన్ చేయకుండా లైన్లలో నిలబడేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అధికార యంత్రాంగం ఈ నిర్మల్ జిల్లాలో ప్రకటించినట్టుగా కొరత లేకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. కడెం మండల కేంద్రంలో ఇప్పటి వరకు మేము యూరియా కోసం ధర్నాలు చేయలే. కానీ గత ప్రభుత్వం మాకు అందించింది, సంతోషం. ఈ ప్రభుత్వం కూడా ఆ మాదిరిగానే మాకు యూరియా గాని ఫర్టిలైజర్లు గాని రైతులకు ఏ కొరత లేకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది రైతులకు కావలసినంత యూరియాను మీరు తరలించి ఆ రైతాంగానికి గ్రామ గ్రామాల్లో కూడా సరఫరా చేసేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తామై ఖచ్చితంగా మండల కేంద్రమైంది. రేపు జిల్లా కేంద్రాలలో కూడా ఈ రైతులు తరలి వచ్చేటటువంటి పరిస్థితి కల్పించకూడదని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నా. గారికి మాకు ఒకటే విజ్ఞప్తి, మేడం గారు మీరు ఆ రోజు ప్రకటన చేసి యూరియా కొరత లేదని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఆ మాట కట్టుబడి మా జిల్లాలో కావచ్చు, మా కడెం మండలంలో ఎక్కడైనా కూడా యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నం నిన్లే అక్కడ పడిగాపులు కాస్తా ఉన్నారు, ఆధార్ కార్డులు జిరాక్స్లు ఇస్తా ఉన్నారు. ఎంత బాధ అవుతుందంటే యూరియా బస్తా కోసం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చే పరిస్థితి కల్పించారు. ఎంత దారుణం ఇది, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. ఇంత దారుణం ఉంటుందా? మేము పండించే పంటకు యూరియా కొననీకి, మందులు కొననీకి లైన్లో నిలబడే పరిస్థితిని కల్పిస్తారా? ఇన్ని ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి, ఇన్ని సొసైటీలు ఉన్నాయి, ఎందుకు మాకు సరిపడే యూరియాను సరఫరా చేయడం లేదు? ఎంత సాగవుతుందో మీ దగ్గర హెక్టార్ ఎంత తీసుకుంటారని చెప్పేసి నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లాస్ట్ టైం కంటే ఇయర్ యూరియా కొద్దిగా ఎక్కువనే వచ్చింది. లాస్ట్ టైం చూసుకోకపోతే
220 మెట్రిక్ టన్నులు వచ్చింది జూన్ 1 తారీఖు నుంచి ఆగస్టు 30 వరకు. ఈ సంవత్సరము 303 మెట్రిక్ టన్నులు వచ్చింది జూన్ 1 నుంచి ఆగస్టు 30 దాకా. అంటే సుమారు 80 మెట్రిక్ టన్నులు ఎక్కువనే వచ్చింది మనకు సొసైటీ వాళ్ళకు. ఈసారి ఏంటంటే రైతులు ఆందోళన చెంది ముందే కొనిపెట్టేసుకుంటున్నారు. అలా కొరత ఏర్పడుతుంది అంతేగాని బయట ఎక్కడ ఇది కృత్రిమ రైతులు బయటతో చేసుకున్న కొరత తప్ప జనరల్ కొరత ఏం లేదు. ఈరోజు కూడా లారీ వస్తుందని ఫార్మర్స్ చెప్పాము. ఈవినింగ్ వరకు వాళ్ళకు లారీ వచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు.